సంక్రాంతి అయిపోయింది. వివిధ ప్రాంతాలలో భారతదేశంలో వివిధ సంస్కృతులు అంటే ఆచార వ్యవహారాలు సంస్కృతి ప్రకారం అందరూ సంక్రాంతి పండుగను బాగా జరుపుకున్నారు. ఎప్పుడు జరుపుకునే ఉంటారు. అది నేను చెప్తే జరుపుకున్నారా లేకంటే నేను జరుపుకున్నారని చెప్పడం వలన జరిగిందా అనే దానికంటే కూడా ఈ సంక్రాంతి, భోగి, కనుమ ఈ రోజులు పరమ పవిత్రమైన రోజులుగా భావిస్తారు. అది సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో, ప్లస్ అదే కాకుండా ఈ పండుగ ప్రసిద్ధి ఏంటంటే యాక్చువల్గా రైతుల పండుగ మనం చెప్పుకుంటాం. రైతులకి కులం అనేది ఉండదు, రైతే. సో ఆనందంగా కేరింతలతో, పశువులతో, పశుపక్షాదులతో జరుపుకునే పండుగ రైతులు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒక ఛానల్, ఒక లక్ష్మి గారని నాకు సుపరిచితురాలే, నాతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను కూడా. కానీ తను చేసిన వీడియో నేను వెంటనే చూశాను, కానీ స్పందించడానికి నాకు కొద్దిగా టైం తీసుకున్నా. ఒకటి వచ్చి నాకు సమయాభావం, అంటే నా సొంత పనులు, నేను బిజీగా ఉండడం. అసలు అంటే నా సంభాషణలు తనతో నేను మాట్లాడినప్పుడు కానీ, నేను చెల్లి అని అంటాను, నన్ను అన్న అంటుంది. మర్చిపోయాను కానీ ఎక్కడో మేమిద్దరం ఒక 2 years నుంచి మాట్లాడుకుంటున్నాం. నేను తన బాగోగుల్ని, తన ఫ్యామిలీ బాగోగుల్ని ఎప్పటికీ నేను ఆకాంక్షిస్తాను. తను కూడా నన్ను అన్నయ్య అంటూ మాట్లాడుతుంది. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ హర్. కానీ ఆమెలో నేను గమనించింది ఏంటంటే, షీ ఈజ్ ఏ ఫర్మ్ బిలీవర్ చంద్రబాబు నాయుడు విజనరీ అని. చంద్రబాబు నాయుడు కంప్యూటర్ ఇస్తేనే డాలాస్లో ఇప్పుడు మరి ఏ జాతి అంటే తెలుగువారు అంటారు, కానీ ఐ థింక్ నాకు ఆ అమ్మాయి మాట్లాడిన తీరు చూసిన తర్వాత కమ్మవారు అందరూ కూడా చంద్రబాబు ఇచ్చిన ఐప్యాడ్లో లేకంటే కంప్యూటర్లో తీసుకొని ప్రపంచంలో విజనరీలుగా తయారయ్యని ఆమెకు నమ్మకం. దాంతోపాటు చంద్రబాబు విజనరీ అని నమ్మే వాళ్ళల్లో ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు. ఆ 40 and 55 లోపల ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఆ కాలంలో చంద్రబాబు నాయుడు డప్పు బాగా పనిచేసింది. అంతకు ముందు వాళ్ళని అడిగారు అనుకో, నా ఏజ్ వాళ్ళని, 55 దాటిన వాళ్ళని, వాడు వెన్నుపోటు కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తాడు అనేది నేనంటాను, చాలా మంది అంటారు. అదే సిబిఎన్ ఫర్మ్ బిలీవర్, బావిలో కప్ప అంటాను. బిడ్డ ఏమనుకోకు, ఆఫ్ కోర్స్ ఎందుకంటే నేను చాలాసార్లు మాట్లాడాను కాబట్టి నీ విషయ పరిజ్ఞానం మీద నాకు అవగాహన ఉంది. ఎందుకంటే తను ఒక మధ్య తరగతి లేకంటే కుటుంబంలోంచి వచ్చి ఏదో కావాలని ఒక మామూలు చదువుకుంటూ కొన్ని కాలేజీ హాస్టల్స్లో బతికిన బిడ్డ. మామూలుగా జనరల్గా వీళ్ళందరూ కోస్టల్ డిస్టిక్లోనే బతుకుతారు. కోస్టల్ డిస్టిక్లో ఒక వేలం వెర్రిగా నేను 1988లో తిరుపతి వెటనరీ హాస్టల్లో ఉన్నప్పుడే నాకు ఏమైతే ఆమె మాట్లాడిందో ఆ వేలం వెర్రి మాటలు మా హాస్టల్లో కూడా ఉండేటివి. అది ఎప్పుడు ప్రబలింది అనేది నేను ఇంతకుముందు 2-3 వీడియోలో చూశాను, కానీ వీటికన్నిటికీ నేను తర్వాత మాట్లాడతాను. కానీ తను మాట్లాడిన మాటలు నాకేమనిపిస్తాయంటే, తను ఆత్మన్యూనతాభావంతో ఉంటూ తను కమ్మవారే నన్ను తను పట్టించుకోలేదు అనే ఒక నిరాశ నిస్పృహల్లో
నాకు గుర్తింపు కావాలి. ఆర్కే అంటే ఏబి అన్న ఆర్కే వాడు చెత్త రోత ఉన్నాడు, వాడిలాగా నువ్వు ఎందుకు ఉండాలి. ఒక వీకే, ఒక టాల్కమ్, కాకరీకు టాల్కమ్ గాడిని కూడా కమ్మ వాళ్ళు ఓన్ చేసుకున్న తర్వాత నాకు ఏ కమ్మ ఛానల్లో గాని సముచిత స్నానము గాని జీతము గాని ఇవ్వలేదు, నన్ను గుర్తించలేదు అనే ఒక అక్కస్సుతో పనిచేస్తూ కనీసం సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే కమ్మవాళ్ళు డబ్బులున్న వాళ్ళు, కమ్మవారికి ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అన్నా జగన్మోహన్ రెడ్డి తిట్టడం అన్నా వేరే కులాలని వెక్కిరించడం అన్నా ఇష్టం కాబట్టి ఆ పంతాలో పోతే ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 5% మనం కొట్టేస్తే చాలు యూట్యూబర్స్ ని అనుకున్నదో ఏమో తెలియదు. నాకు ఆ ఉద్దేశం ఏదో నాకు కరెక్ట్గా తెలియదు. మగదా ఆడదా అనేది ఏ ఛానల్ అయితే ఏది కానీ ఏదో నేను ఆ ఛానల్ పేరు కూడా మర్చిపోయినాను తల్లి అంటే కూడా నన్ను అన్నా నా ఛానల్ మగదా అన్నా అని చెప్పింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అది మగదా ఆడదా ఏదైనా కానీ కులమా గుణమా పండగ పబ్బమా అని అనుకుంటే గుణం అనేది ఇంపార్టెంట్. పండగలు పబ్బాలు అనేది అందరూ చేసుకుంటారు, కానీ ఒక సంక్రాంతి పండుగని డైరెక్ట్గా ఏ విధమైన ఫిల్టర్స్ లేకుండా ఇది కమ్మవారి పండుగ, కమ్మవారి పప్పల కోసం హాస్టల్లో జనాలు ఎదురు చూస్తుంటారు అని ఒక వ్యాఖ్య చేసింది చూడు. అప్పుడే నాకు తెలిసిపోయింది ఆ అమ్మాయి యొక్క పరిజ్ఞానము అసలు ఎక్కడ పెరిగింది అనేది. షీఈ్ ఎ బావిలో కప్పలాగా, అంటే ఒక కమ్మ డామినేషన్ విలేజ్లో ఉండి కోస్టల్ ప్రాంతాలలో వేరే కులం, ఆ కులం ఎవడైనా రకరకాలుగా ఉంటారు. కొంతమంది కొన్ని విలేజ్లో యాదవుల డామినేషన్ ఉంటుంది, కొన్ని విలేజ్లో రెడ్ల డామినేషన్. డామినేషన్ ఈజ్ నాట్ దట్. డామినేషన్ అంటే ఏదో పరిపాలించడం కాదు, మెజారిటీ ఆఫ్ ద జనాలు ఉంటారు కాబట్టి అప్పుడు నీకు వేరే ప్రపంచం తెలియదు. ఆ బతికేసి అక్కడి నుంచి హాస్టల్కి వచ్చి హాస్టల్లో కూడా కమ్మవారి చుట్టూనే తిరుగుతూ తనేమి పెద్ద అంత, నా చెల్లెమ్మ ఏమి పెద్ద అంత అందగత్తే కాదు, డబ్బులున్నది కాదు, తన కులంలోనే, అంటే ఆ హాస్టల్లో తనకి ఏదో జరిగింది. సేమ్ చెప్తున్నా నేను, అంటే తను అంటే అదే కులంలో అదే హాస్టల్లో 10 మంది ఉంటారు, అందరూ కమ్మోళ్ళే కలిసి ఉంటారు కదా. వేరే వాళ్ళందరినీ వెలి చేసుకుని వాళ్ళు సమాజాన్ని వెలేసి వాళ్ళు వెలివేయబడుతూ బతుకుతున్నారు. దిస్ ఈజ్ క్లియర్ కట్. నేను 1988 నుంచి చెప్తున్నాను. దిస్ ఇస్ ద సేమ్ సినారియో ఇన్ కాలేజెస్. దిస్ ఈజ్ నాట్ గోనా గో ఎనీవేర్. ప్రాబబ్లీ ఇప్పుడు తగ్గిందేమో కానీ మేమున్న పాలనలో చాలా దీని ప్రభావం చాలా ఉండేది. సో అట్లాంటి జనరేషన్ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి తనేమి అంత పెద్ద అందగత్తే కాదు, అంత డబ్బులున్నది కాదు కాబట్టి ఒక కులము జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశం నుంచి ఒక హాస్టల్, ఆ హాస్టల్లో ఒక మండూక అంటే ఒక బావిలో కప్పలాగా అక్కడ పడింది. అక్కడ వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళందరూ జనాలు పోగయ్యి పని పాట లేక ఉబసపోకర్లు చెప్పుకుంటూ హాస్టల్స్ లో, ఎందుకంటే నువ్వు ఏ డిగ్రీనా చేసుకో, ఒక్క మెడిసిన్, ఆ కాలంలో మెడిసిన్, ఈ